కాకినాడ లారీ యూనియన్ కు నష్టం కలిగించే విధంగా కాకినాడ పోర్టులో 2 కంపెనీల యాజమాన్యం చేస్తున్న అనైతిక చర్యల మూలంగా లారీ యజమానులు రోడ్డెక్కాల్సి వచ్చిందని కాకినాడ లారీ యూనియన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ సీపోర్టులో బొగ్గు రవాణాకు సంబంధించి స్థానికంగా ఉన్న లారీలను కాదని బయట జిల్లాల నుంచి రప్పించి వాటికి అవకాశం కల్పించడం జరుగుతుందని ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాసరావు తెలిపారు. వాస్తవానికి స్థానిక యూనియన్ లారీలకు 75%, మిగిలిన 25% ఆయా కంపెనీల ఇష్టపూర్వక ఒప్పందం ఉంటుందని, ఇది గత 60 ఏళ్లుగా కాకినాడలో జరుగుతున్న రివాజు కార్యకలాపాలేనని అన్నారు. ఇప్పటికిప్పుడు ఇటువంటి సందర్భాలు జరగలేదని అన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న లారీ యజమానులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి మేరకు 27% కిరాయి తగ్గించి లారీలను నడిపేందుకు ముందుకొచ్చినా కూడా మొత్తం స్థానిక లారీ అసోసియేషన్ నష్టం కలిగించే విధంగా స్థానికేతర లారీలను ప్రోత్సహించడం వంటి చర్యలకు ఉసిగొల్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇటువంటి యూనియన్కు ఇటువంటి సంక్షోభం రావడం దారుణ పరిణామమని ఉమ్మడి జిల్లా లారీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్, మండపేట లారీ యూనియన్ అధ్యక్షులు కాయల రమేష్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి బొక్క వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు ఆదర్శప్రాయమైన కాకినాడ లారీ అసోసియేషన్కి ఎదురైన కష్టం న్యాయం జరిగే వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఎస్పీ గారు మీ సమస్య ఏంటి చెప్పమన్నారు. అంటే ముందు ఎస్పీ గారికి ఇచ్చాం, మొన్న వచ్చారు 10 రోజులు అయింది ఎస్పీ గారు. దీనికి ఇంకా తుపాట్లు ఇవ్వలేదు. మనం నిన్న ఇందాక ఇచ్చాం, మనం ఎస్పీ గారు కూడా స్పందించారు. అలాగే కలెక్టర్ గారికి కూడా స్పందించి చెప్పాం. ఈరోజు ఇప్పుడు ఛాంబర్లో మీటింగ్ ఉందని కూడా చెప్పాం. ఇప్పుడు కేఎస్పీ వాళ్ళని క్యాకేసి అని ఆర్డర్ వేశారు కలెక్టర్ గారు. ఇప్పుడు ఛాంబర్లో మీటింగ్, ఎందుకంటే సుపీరియర్ ఛాంబర్ మనకి ఛాంబర్లో ఇప్పుడు మీటింగ్ చేసి మీ రేట్లు ఉన్నాయి, అలాగే ఇప్పుడు సంవత్సరాలు ఆల్రెడీ కూడా ఉన్నాయన్నారు. అవన్నీ పరిష్కారం చేసుకుంటాం అని చెప్తాం జరిగింది. అలా అది కానీ అవ్వకపోతే అది కూడా ఖండించాం. మేము సమ్మెలో ఉన్నాం సార్, సమ్మె మాత్రం కొనసాగుతాం అని చెప్తాం జరిగింది. మరి మీరు సమ్మె ఎవరెవరికి చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి మనం ఇంద్రపత్రాలు పంపించాం, లోకేష్ గారికి పంపించాం, పవన్ కళ్యాణ్ గారికి పంపించాం, అలాగే కూటమి పార్టీ మోడీ గారికి అందరికి కూడా పంపించడం జరిగింది. ఇలా మొత్తం అందరికీ కూడా పంపించాం వీళ్ళు ఆ లెక్కలో. ఈ సమ్మె కానీ ఈ సమస్యలు కానీ పరిష్కరించకపోతే ఛాంబర్లో మేము స్ట్రైక్ మాత్రం కొనసాగుతాం. అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. జిల్లాలో అన్ని నెలలు కూడా కాకినాడలో హెచ్ఎంఎస్ ఖాళీ అసోసియేషన్లో జట్టు మన మన ఈ ఆపరేటర్లు కూడా అందరూ కూడా మాకు సహకరించారు. అలాగే మీ వీడియో వారు కూడా సహకరించారు. అందరూ కూడా ధన్యవాదాలు. నా సమస్య పైకి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని కోరి లారీ ఓనర్స్ అసోసియేషన్ న్యాయం చేస్తారు కోరి. ఇది ఎప్పుడూ లేనిది కేఎస్పీఎల్లో ఒక 2 కంపెనీలు వచ్చాయండి. ఆ కంపెనీలు యూనియన్ మీద రేట్లు ఎక్కువైపోతాయని ఒక భూతార్థం చూపించారు. అది ఏంటంటే ట్యాంకర్ల అసోసియేషన్కి మాకు ఒక సింగిల్ కిరాయి, అది మాకు వస్తే ఒక సింగిల్ ట్యాంకర్ల అసోసియేషన్కి వస్తే అప్ అండ్ డౌన్ కిరాయి ఇస్తారు అని కొంతమంది పెద్దలకి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ఫీడ్బ్యాక్ చెప్పారు. ఈ కిరాయిలు ఎక్కువని అవన్నీ కూడా వివరంతో చెప్తూ జరిగింది. అవి కూడా కలెక్టర్ గారు కూడా స్పందించి ఆయన కూడా వినియోగ కూడా పంపించడం జరిగింది. మేము మాత్రం సింగిల్ కిరాయి తీసుకుంటామండి. ఛాంబర్లో ఏ రేట్ నిర్ణయిస్తే ఆ రేటే మేము ఈ రోజు కూడా తీసుకుంటాం, ఎప్పుడు కూడా తీసుకుంటాం. ఛాంబర్లో కూడా మేము అనుబంధ సంస్థ. మా లారీ వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మా సభ్యులు కొంతమంది ఉన్నారని మాకు కూడా తెలిసి ఉన్నారు. కానీ మా సభ్యులు మేము అందరినీ కూడా అన్నదమ్ముల్లో పోవాలని చెప్తాం జరిగింది. అలాంటిది ఏమీ లేదు. మా సభ్యులందరూ కూడా ఈ పోర్టు మీద అందరూ కూడా ఆధారపడి ఉన్నాం. పోర్టు విషయంలో కూడా అందరూ ఐక్యతగా ఉంటాం. ఎవరో కూడా వెనకాడం ఈ పోర్టుని ఎన్ని రోజులన్నా సమ్మించిన దానికి ముందుకుంటాం. అది మాత్రం వాస్తవం. ఇది ఎందుకంటే ఈ పోర్టు మీద మా కుటుంబాలన్నీ బాగా ఆధారపడి ఉన్నాయి. ఇది ఎవరో కూడా అపోహగా అంతా అనొచ్చు, కానీ ఇప్పుడు మీకు మాట వీడియో వరకు అందరికీ తెలిస్తే తెలచ్చు. కానీ